మన దేశంలో స్కూళ్ళు కావచ్చు, కాలేజీలు కావచ్చు, మన హిందుత్వాన్ని ఎక్కడికక్కడ దూరం చేస్తూనే ఉన్నాయి. ఇక్కడ మాలలు ధరించినటువంటి పిల్లల్ని రానివ్వకపోవడం నాకేమి కోపం లేదు. కానీ హిజాబు అలాగే బురక ఇలాంటివి ధరించి ఎలాగ అనుమతిస్తారు? వాళ్ళు ధరిస్తే లోపల యూనిఫామ్ ఉంటుందట. మరి లోపల యూనిఫామ్ ఉన్నా బయటికి కనిపిస్తున్నది ఏంటి? బురకయే కదా. బురక హిజాబ్ ధరించడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు సంవత్సరం మొత్తం ధరించుకుంటూనే ఉంటారు. కానీ అయ్యప్ప మాల కావచ్చు, శివమాల కావచ్చు, భవానీ మాల కావచ్చు, వీళ్ళు 30 రోజులు, 40 రోజులు, 42 రోజులు మాత్రమే, అంటే ఒక మండలం దీక్ష చేస్తారు. నిన్న గొల్లపూడిలోని GIG ఇంటర్నేషనల్ స్కూల్లో అయ్యప్ప మాల ధరించినటువంటి 5వ తరగతి పిల్లవాడిని రానివ్వలేదు. అక్కడ యూనిఫామ్ లో ఈ బ్లాక్ డ్రెస్ సపరేట్ గా కనిపిస్తుందట. మరి బురక ఏ డ్రెస్, మరి బురక ఏ కలర్ లో ఉంటుంది? అది మరి యూనిఫామ్ ని చెడగొట్టదా? ఇప్పుడు మన హిందువులకి సపరేట్ గా స్కూళ్లు లేవు, అలాగే మన హిందువులకి సపరేట్ గా ఇక్కడేం చట్టాలు లేవు అని ప్రతి విషయం కూడా మనకి స్పష్టంగా తెలియజెప్తుంది. ఇక్కడ ఈ పిల్లోడినే కాదు, విద్యాధరపురంలో కూడా ఒక పిల్లోడిని రానివ్వలేదు. ఇక్కడ మాత్రమే కాదు, మన దేశంలో చాలా ప్రాంతాల్లో అయ్యప్ప మాల ధరిస్తున్నటువంటి పిల్లల్ని స్కూల్కి రానివ్వడం లేదు. కొంతమంది యూనిఫామ్ ధరించి కేవలం పైన ఒక టవల్ మాత్రమే వేస్తారు, బ్లాక్ కలర్. అలాంటిది కూడా అనుమతించడం లేదు కొన్ని దగ్గరలో. ఎంత దారుణం అంటే, మీకు ఒక రూల్స్ ఉంటే, యూనిఫామ్ ఉంటే ఖచ్చితంగా మీకు ముందు ఇన్ఫార్మ్ చేయాలి. అలాగే యూనిఫామ్ ఉందని మీరు అనుకుంటే బురకాను కూడా నిషేధించండి, అలాగే హిజాబ్ను కూడా నిషేధించండి. హిందూ దేశమైనటువంటి ఈ భారతదేశంలో మన గురించి మనమే పోరాడాల్సి వస్తుంది. మనం ఏదో బయట దేశాల నుండి వచ్చి ఇక్కడ స్థిరపడి మన యొక్క ఉనికి కోసం మనం పాటు పడుతున్నట్లుంది తప్ప, ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో బ్రతకడానికే మనం ఇంకా పోరాటం చేయాల్సి వస్తే ఇంకా మన హక్కుల కోసం మనం ఎక్కడ పోరాడతాం? పైగా మనకి ఎక్కడా కూడా చలనం ఉండదు. అయితే ఈ అబ్బాయిని లోపలికి అనుమతించినందుకు ABVP అలాగే RSS కార్యకర్తలు వచ్చి స్కూల్ యాజమాన్యంతో చాలా సానుకూలంగా మాట్లాడారు. వాళ్ళు వారి యొక్క దీని నిబంధనలు చెప్పారు. మరి నిబంధనలు చెప్తే మరి బురఖాని, హిజాబ్ని మీరు అనుమతిస్తారంటే వాటిని కూడా మేము అనుమతించం, కావాలంటే మీకు చూసుకోండి అన్న విధంగా మాట్లాడారు. కానీ వాళ్ళు కూడా వాటిని అనుమతిస్తున్నారు. దాని గురించి ఇప్పుడు RSS కార్యకర్తలు గట్టిగానే వాదించారు. అలాగనే ఎక్కడా కూడా దాడికి వాళ్ళు ప్రయత్నించలేదు, ఎందుకంటే ఆ ఉద్దేశం తప్పు అయిపోద్ది అనమాట. అందుకని వాళ్ళు సానుకూలంగా చాలా శాంతంగా మాట్లాడారు. తర్వాత వెంటనే DEO సుబ్బారావు గారికి ఇన్ఫార్మ్ చేస్తే ఆయన ఈ స్కూల్కి నోటీసులు జారీ చేశారు. అయ్యప్ప మాల ధరించినటువంటిది కావచ్చు, లేకపోతే ఇంకా ఏ మాల ధరించినటువంటి పిల్లలను కనుక అనుమతించకపోతే మీ యొక్క స్కూల్ లైసెన్స్ ని రద్దు చేస్తాం, మీరు 2 రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాల్సి ఉంటుందని నోటీసులు జారీ చేస్తే అప్పుడు పిల్లోడికి క్షమాపణ చెప్పారు. మిగతా కార్యకర్తలకి, తల్లిదండ్రులకి స్కూల్ యాజమాన్యం సారీ చెప్పి లోపలికి అనుమతించారు. అయితే మరి ముందే అనుమతించవచ్చు కదా. సరే, అది జరగలేదు. సరే, స్కూల్ రూల్స్ ఏంటో చెప్పాలి మనకి. స్కూల్ రూల్స్ ప్రతి ఒక్కరికి కూడా ఒకేలా ఉండాలి. మీరు యూనిఫామే అనుమతించాలనుకుంటే ఇంక బురకాని, హిజాబ్ని, ఇంకా మిగతా మతాచారాలకు సంబంధించినటువంటి డ్రెస్ కోడ్ని మీరు అనుమతించకండి. హిందువుల మీద మాత్రమే మీరు పడి ఆడవకండి, ఎందుకంటే మాలో ఇప్పటికే చలనం రాలేదు. ఉన్నది ఏదో అలా గుట్టుగా మా యొక్క సాంప్రదాయాలని మేము కాపాడుకుంటూ ఉన్నాం. ఈ దేశంలోనే మేము బ్రతకాల్సి, మాకు ఇంకొక దేశం లేదు. మీరు ఏ దేశంలోనైనా బ్రతకగలరు. ఇక్కడ చాలా క్రిస్టియన్ స్కూల్స్ ఉన్నాయి, చాలా ముస్లిం స్కూల్స్ ఉన్నాయి, ఇంకా హిందువుల స్కూళ్ళు మాత్రం లేవు. ఈ వేద పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆ వేద పాఠశాలల గురించి సగానికి సగం మంది హిందువులకే తెలియదు. కాబట్టి ఎక్కడైనా చదువుతాం మేము. క్రిస్టియన్ స్కూల్లోనైనా చదువుతాం, మదర్సాల్లోనైనా చదువుతాం, మామూలు స్కూల్లోనైనా చదువుతాం. అక్కడ కూడా మీరు ఇలాగా ఈ దేవుడిని పూర్తిగా మాకు దూరం చేయాలని ప్రయత్నాలు చేస్తే ఇంకా మేము ఎక్కడ బ్రతకడానికి లేదు. ఎందుకంటే మాకు ఎలాగో చలనం లేదు. ఎవడైనా నాలాంటి వాడు చెప్తే ఇంకా నా మీద, మా వాళ్ళే, మా సెక్యులర్ హిందువులే మా మీద పడేస్తారు. ఎందుకంటే ఇందిరాగాంధీ చేసినటువంటి ప్లాన్ సక్సెస్ అయింది. 1975లో ఆవిడ ఎప్పుడైతే సెక్యులర్ దేశం చేసిందో అప్పుడే మా దరిద్రం మా నెత్తిన తాండవం చేస్తుంది. ఈ భారతదేశం హిందూ దేశం అని ప్రకటించిన తర్వాత, సెక్యులర్ అనే పదాలు రాజ్యాంగంలో తీసిన తర్వాత, అప్పుడు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కూల్స్ లో ఈ అయ్యప్ప మాలలు, అలాగే ఇప్పుడు ఏసు మాలలు వస్తాయి కదా, ఏసు మాలలు, ఇంక ఏ మాలలు వేయనవు. అప్పుడు మేమందరం యూనిఫామ్ ధరిస్తాం. అంతవరకు మా ఉనికిని మేము కాపాడుకుంటాం.